నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మనం ఇంటర్వ్యూ క్వశ్చన్ సిఎస్లో ఏం అడుగుతారు ఎక్కువగా అన్నది చూడబోతున్నామండి. ఓకేనా? మీకు బేసిక్గా ఏం చెక్ చేస్తారంటే మీకు సిఎస్ఎస్లో అండర్స్టాండింగ్ ఎలా ఉంది అన్నది బేసిక్గా చెక్ చేస్తారండి. సిఎస్ఎస్కి హెచ్టిఎంఎల్కి మీకు ప్రాక్టికల్గా ఇచ్చి ఇది చేసి చూపి అని అనరు. బట్ జావా స్క్రిప్ట్ వచ్చినప్పటి నుంచి మీకు చేయమంటారు, ప్రాబ్లమ్స్ ఇచ్చి అవి సాల్వ్ చేయమంటారు. కానీ సిఎస్ఎస్కి కాన్వర్జేషన్లో అవుతుంది. ఓకే, ఇదేంటి అలా అడుగుతారు హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్కి. ఓకేనా? సో ఫస్ట్ మోస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ బాక్స్ మోడల్. మీరు నా ఛానల్ చూస్తే మా ఛానల్లో కూడా నేను ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పి మెన్షన్ చేసి వీడియోస్ చేశాను సిఎస్ఎస్లో, హెచ్టిఎంఎల్లో కూడా. సో ఎవరికైనా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి ఈ ప్రతి క్వశ్చన్కి అంటే నా ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ క్వశ్చన్ అని ఉంటుంది, చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నేను సమ్మరీలో వేస్తాను. ఓకేనా? బాక్స్ మోడల్ అంటే ఏంటి? మనం సిఎస్ఎస్లో రాసే ప్రతిదీ, ఓకేనా, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో రాసే ప్రతిదీ మనకేం చేస్తుంది, సిఎస్ఎస్ బాక్స్ మోడల్లో తీసుకుంటుంది. ఏంటా బాక్స్ మోడల్ అన్నది నేను మీకు ఇప్పుడు ఒక చిన్న సమ్మరీ ఇస్తాను, చూడండి. బాక్స్ మోడల్ అంటే మనకి కంటెంట్, ఇప్పుడు హాయ్ అని రాసాం హెచ్టిఎంఎల్లో, అవునా? హాయ్ అని రాస్తే సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే దీన్ని కూడా ఒక బాక్స్ మోడల్లో జనరేట్ చేస్తుంది అనమాట. ఏంటా బాక్స్ మోడల్ అంటే ఇప్పుడు హాయ్ అనేది ఏంటి? కంటెంట్. ఓకే, ఇది వచ్చేసి నా కంటెంట్. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది వచ్చేసి మార్జిన్. ఓకే, ప్రతి బాక్స్ మోడల్కి ఇది ఉంటుందండి, మార్జిన్. ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ వచ్చేసి మనం స్పేస్ ఇచ్చుకుంటే ఈ రెండింటి మధ్యన దాన్ని ప్యాడింగ్ అంటాం. ఈ అవుటర్ స్పేస్ ఏదైతే ఉందో బయటన ఇదంతా మార్జిన్ అంటాం. ఓకేనా? సో కంటెంట్, ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్, ఈ యొక్క ఏదైతే మోడల్ జనరేట్ చేస్తుందో సిఎస్ఎస్ దీన్ని బాక్స్ మోడల్ అంటాం. ఓకేనా? సో అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఏమడుగుతారంటే పొజిషన్ యాబ్సల్యూట్కి రిలేటివ్కి తేడా ఏంటి అని అడుగుతారండి. ఓకే, పొజిషన్ యాబ్సల్యూట్కి రిలేటివ్కి తేడా ఏంటి అని అడుగుతారు. యాబ్సల్యూట్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఒక డివ్ కానివ్వండి, ఒక పీటాగ్ కానివ్వండి, ఒక ఇమేజ్ కానివ్వండి, ఏ ఎలిమెంట్కైనా మనం యాబ్సల్యూట్ ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది, నార్మల్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, బయటకు వచ్చేసి మీరు అక్కడి నుంచి ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఒకవేళ టాప్ ఇచ్చుకుంటే టాప్, బాటమ్ ఇచ్చుకుంటే బాటము, అది ఆటోమేటిక్గా మీకు అది సెట్ చేసుకుంటుంది. రిలేటివ్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు ఒక ఎలిమెంట్కి రిలేటివ్ అని ఇస్తే ఎక్కడుందో అక్కడ నుంచి మీకు మూమెంట్ అయితే అవుతుంది. ఓకేనా? సో అది బేసిక్ డిఫరెంట్. దీనికి నేను డీటెయిల్ వీడియో కూడా చేశాను, అది వెళ్ళి చూడండి. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ వచ్చేసి డిస్ప్లే నన్కి ఇంకా విజిబిలిటీ హిడెన్కి తేడా ఏంటి అని అడుగుతారండి. డిస్ప్లే నన్కి, విజిబిలిటీ హిడెన్కి. డిస్ప్లే నన్ను ఎప్పుడైతే మీరు ఒక ఎలిమెంట్కి ఇస్తారో ఏమవుతుందంటే అది ఆ యొక్క స్పేస్ ఏదైతే దానికి అలొకేట్ చేసామో ఆ స్పేసు తీసేస్తుంది, అక్కడి నుంచి ఎలిమెంట్ వెళ్ళిపోతుంది కూడా. ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్కి విజిబిలిటీ హిడెన్ అని పెడతామో ఆ స్పేస్ అయితే అలా ఉంటుంది, కాకపోతే ఆ ఎలిమెంట్ అక్కడ ఏదైతే ఉందో అది పోతుంది అనమాట. అంటే మనకు కళ్ళకి కనిపించదు, దాస్తుంది అంతే. ఇది దాయదు, తీసేస్తుంది. అది బేసిక్గా రెండింటికి డిఫరెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏం అడగచ్చు అంటే ఇన్లైన్కి ఇంకా ఇన్లైన్ బ్లాక్కి ఓకే డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారండి. ఓకే, ఇన్లైన్ అంటే ఏం చెప్పాను, దీనికి మనం ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటే అది ఇన్లైన్ అంటాం. ఇన్లైన్ బ్లాక్ కూడా ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటుంది, రెండు ఒకటే. కాకపోతే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇన్లైన్ పెట్టినప్పుడు దానికి మనం హైట్ ఇవ్వలేము, విడ్త్ ఇవ్వలేము. ఎప్పుడైతే ఇన్లైన్ బ్లాక్ పెడతామో దానికి మనం హైట్ ఇచ్చుకోవచ్చు, విడ్త్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటి ఏంటి, మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ రైట్ పెట్టుకోవచ్చు కానీ టాప్ అండ్ బాటమ్ పెట్టుకోలేము ఇన్లైన్లో. కానీ ఇన్లైన్ బ్లాక్లో మీరు మార్జిన్, ప్యాడింగ్, టాప్ ఇంకా బాటమ్ పెట్టుకోవచ్చు. అది బేసిక్ డిఫరెన్స్ రెండిట్లకి. ఓకేనా? సో ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఏం అడగచ్చు అంటే ఒక డివ్ని సెంటర్ ఎలా చేయాలి. నేను ఇది పర్టికులర్గా ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇదే చేశాను, హౌ టు సెంటర్ ఏ డివ్. ఓకేనా? దీనికి మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఆల్రెడీ మీరు ఫ్లెక్స్ గ్రిడ్ చూసారు కాబట్టి. ఒకటి వచ్చేసి మనం మార్జిన్ ఆటోతో మనం సెంటర్ అయితే చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఆటో అని ఇస్తామో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఆటోమేటిక్గా మీకు మార్జిన్ ఇచ్చుకుని ఆటోమేటిక్గా అది సెంటర్ చేస్తుంది అనమాట. అది వన్ వే. మనకి సెకండ్ వే వచ్చేసి ఫ్లెక్స్. మనం ఫ్లెక్స్తో ఆల్రెడీ చూసాం, నా ఫ్లెక్స్ లెక్చర్ ఎవరైనా చూసుంటే అర్థమయ్యేది. ఫ్లెక్స్లో మీరు జస్టిఫై కంటెంట్ ఇచ్చుకుని సెంటర్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మీకు హారిజాంటల్గా సెంటర్ అవుతుంది. ఓకేనా? ఇంకొకటి ఏముంది మీకు గ్రిడ్ ఉంది. ఓకేనా? సో గ్రిడ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఏది సేమ్ జస్టిఫై కంటెంట్, దాంతో కూడా జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇలాగా మీరు హారిజాంటల్గా అయితే, హారిజాంటల్ అంటే ఏంటి, ఇలా ఎక్స్ యాక్సిస్లో
అలాగే సెంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హౌ టు సెంటర్ వెర్టికల్లీ అని అడిగారు అనుకోండి, హౌ టు సెంటర్ వెర్టికల్లీ అంటే వర్టికల్గా సెంటర్ ఎలా చేసుకోవాలి అని అడిగితే, అంటే వెర్టికల్ అంటే ఇలా ఎలా చేసుకోవాలని అడిగితే, ఒకవేళ ఒక చిన్న డివ్లో మీరు వర్టికల్గా అలైన్ చేసుకోవాలంటే వెర్టికల్ అలైన్ అని ఒకటి ఉంది మీకు, అవునా? సో ఇది ఒక వే. ఓకే, వెర్టికల్ అలైన్ వచ్చేసి మీకు సెంటర్ అని ఉంది. ఓకే, ఇదొక వే. ఇంకొకటి వచ్చేసి ఫ్లెక్స్లో మీకు అలైన్ ఐటమ్స్ అని ఉంది. అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్కి గ్రిడ్కి కూడా. ఓకే, అలైన్ ఐటమ్స్ వచ్చేసి మీరు సింపుల్గా సెంటర్ అని ఇచ్చుకుంటే మీకు ఆటోమేటిక్గా సెంటర్కి అయితే వస్తుంది. ఎలా వస్తుంది సెంటర్కి? వెర్టికల్గా వస్తుంది, ఫ్లెక్స్ అయినా సరే గ్రిడ్ అయినా సరే. ఓకేనా, అలైన్ ఐటమ్స్ సెంటర్ అనమాట. సో ఇలాగా ఇది వచ్చేసి హారిజాంటల్గా అలైన్ చేయడానికి, ఇలాగా వెర్టికల్గా అలైన్ చేయడానికి. ఓకే, సో అలాగా ఇవైతే కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఏం అడగచ్చు, ఇవి మోస్ట్ మిమ్మల్ని ఒకవేళ నేనే కానీ ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే నన్ను పర్సనల్గా నేను యూఎస్కి 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానండి. ఆ 2 ఇంటర్వ్యూస్లో కూడా నన్ను ఖచ్చితంగా అడిగింది ఈ 4 క్వశ్చన్లు. ఈ 4 క్వశ్చన్లు బోల్డ్ చేస్తాను. ఈ 4 క్వశ్చన్లు అయితే నన్ను అడిగారు. ఓకే, 2 ఇంటర్వ్యూల్లోనే అడిగారు. ఓకే, ఇంకా ఇండియన్ కంపెనీస్కి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు డివ్ని ఎలా సెంటర్ చేయాలి హారిజాంటల్గా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారండి. ఇంకొకటి ఏం అడిగారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అంటే మీరు సిఎస్ఎస్లో సెలెక్షన్ ఎలా చేస్తారు అంటే మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి యూనివర్సల్ సెలెక్టర్. ఇది నేను సిఎస్ఎస్ మీ లెక్చర్స్ చూస్తే సెలెక్టర్స్ అని చెప్పి ఒక లెక్చర్ ఉంటుంది, అందులో చెప్పాను. యూనివర్సల్ సెలెక్టర్ అనమాట, అంటే మనం స్టార్తో వాడతాం. ఓకే, సెకండ్ సెలెక్టర్ వచ్చేసి మనం ట్యాగ్ సెలెక్టర్ అనమాట, అంటే ట్యాగ్ నేమ్ వచ్చేసి మనం ఇచ్చుకుని దాని ట్యాగ్ నేమ్తో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, థర్డ్ వచ్చేసి ఐడితో సెలెక్ట్ చేసుకుంటాం, ఐడి సెలెక్టర్. ఓకే, దీన్ని దేంతో చేస్తాం? హ్యాష్ ఇంకా ఐడి నేమ్, ఏదైతే ఐడి నేమ్ ఇచ్చుకుంటామో ఐడి నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, క్లాస్ సెలెక్టర్ వచ్చేసి మనం డాట్తో ఇచ్చుకుంటాం. ఓకేనా, డాట్ ఇంకా క్లాస్ నేమ్. ఓకే, ఇలా అడుగుతారనమాట. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మిమ్మల్ని ఏమడగచ్చు అంటే ఐడికి క్లాస్కి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా, ఐడి ఎప్పుడు వాడాలి, క్లాస్ ఎప్పుడు వాడాలి? ఇది నేను కామెంట్స్లో కూడా ఒకసారి ఒక అతను అడిగారు. సో ఇప్పుడు నేను ఆ డౌట్ అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఐడి అన్నది మనం ఎప్పుడు వాడతామంటే ఒక ఎలిమెంట్ని మనం మార్చాలి, పర్టికులర్గా ఆ ఎలిమెంట్నే మార్చాలి అంటే యూనిక్గా. ఇంక ఏ ఎలిమెంట్స్ నాకు సెలెక్ట్ అయ్యకూడదు. ఒకవేళ నాకు 10 ఎలిమెంట్స్ ఉంటే ఆ 10లోంచి నేను ఒకటి సెలెక్ట్ చెయ్యాలి అన్నప్పుడు నేనేం వాడతాను? ఐడి వాడతాను. ఐడి హ్యాష్ ఇచ్చుకుని వాడతాను. ఓకేనా, అలాగా ఐడి అనేది ఏంటి? యునీక్ సెలెక్టర్ అనమాట. అంటే ఆ ఒక్కదాన్నే నేను సెలెక్ట్ చేయడానికి, 10 వాటిల్లో నేను ఆ ఒక్కదాన్ని సెలెక్ట్ చేయడానికి ఐడి అయితే వాడతాను. ఇప్పుడు వచ్చేసి క్లాస్ ఎందుకు వాడతాను అంటే ఒకవేళ 10 వాటిల్లో 10 వాటిని నేను సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు 10 వాటికి నేను క్లాస్ ఇచ్చుకుని అప్పుడు అనమాట. ఇది కామన్ సెలెక్టర్ లాగా అనమాట. ఓకే, అంటే కామన్గా ఒక 10 వాటిని కానివ్వండి 20 వాటిని కానివ్వండి ఒకేసారి సెలెక్ట్ చేసి నేను దానికి కలర్ ఇచ్చుకోవాలి లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలి అన్నప్పుడు నేను క్లాస్ వాడతాను. నేను ఆ పర్టికులర్ దాన్ని మాత్రమే, ఈ 10 వాటిల్లో ఫస్ట్ దాన్ని మాత్రమే మార్చాలి అన్నప్పుడు ఐడి వాడతాం. ఐడి ఎప్పుడు మీరు నేమ్ యూనిక్ ఉంచాలి. ఓకేనా, ఐడి నేమ్ ఎప్పుడు యూనిక్ ఉంటుంది, క్లాస్ నేమ్ ఒక 10 వాటికి ఇచ్చుకున్నా పర్వాలేదన్నమాట. ఓకే, సో అలాగా ఐడికి క్లాస్కి డిఫరెన్స్ ప్లస్ ఎలా వాడాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు 9th క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ అడుగుతారండి. దేనికి? ప్యాడింగ్కి ఇంకా మార్జిన్కి. ఓకే, మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. నేను ఆల్రెడీ బాక్స్ మోడల్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు పెయింట్లో మీ కేసు చూపిస్తాను. ఓకేనా, ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని ఇచ్చారు అనుకుందాం, ఒక డివ్ క్రియేట్ చేసుకుని మీరు హాయ్ని ఇచ్చారు. హాయ్ని ఇచ్చినప్పుడు మనకి ప్రతిదానికి బాక్స్ మోడల్లో ఏముంటుంది? ఈ యొక్క బార్డర్ అయితే ఉంటుంది. సో బార్డర్ లోపల మనకి స్పేస్ కావాలి అంటే, ఓకేనా, ఏ డైరెక్షన్లో అవ్వనివ్వండి, బార్డర్ లోపల మనకి స్పేస్ కావాలి అంటే దాన్ని ప్యాడింగ్ అంటాము. ఓకే, సో బార్డర్ బయట అంటే ఇది బార్డర్ కదా, ఈ బార్డర్కి బయట మీకు స్పేస్ కావాలి అంటే దాన్ని ఏ డైరెక్షన్లో అవ్వనివ్వండి దాన్ని మార్జిన్ అంటాము. అలాగా మీకు బార్డర్కి బయట వస్తే దాన్ని మార్జిన్ అంటాము, లోపల స్పేస్ ఇస్తే దాన్ని ప్యాడింగ్ అంటాం. ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఓకే, సో నాకు తెలిసినంత వరకు ఇవే బేసిక్గా అడిగే క్వశ్చన్స్ అండి. అందులో ఇవి మోస్ట్గా అడుగుతారు. నన్ను పర్సనల్గా ఇండియన్ కంపెనీస్లో అవ్వనివ్వండి, నేను దగ్గర మీ అందరికీ తెలిసి ఉంటుంది 20 కంపెనీస్ నేను ఆల్రెడీ అటెండ్ అయ్యాను. అందులో 2-3 కంపెనీస్ వచ్చేసి యూఎస్ కంపెనీస్కి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అందులో ఇవి వచ్చేసి నన్ను ప్రతి ఇంటర్వ్యూలో అడిగారండి. సిఎస్ఎస్కి సంబంధించి మాట్లాడుకుంటే
నన్ను ప్రతి ఇంటర్వ్యూలో నేను అడిగిన కామన్ క్వశ్చన్స్ అనమాట. వీటికి నేను సెపరేట్ వీడియోస్ కూడా చేశాను. నా ఛానల్కి వెళ్తే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పి వీడియోస్ ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఇవి కూడా మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ప్రిపేర్డ్గా ఉండండి. సో ఇవి బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ సిఎస్ఎస్ అడుగుతారండి. సో నెక్స్ట్ లెక్చర్ నుంచి నేను జావా స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం గాయ్స్. అంతవరకు ఉంటాను.